అర్ధరాత్రి దాకా హైడ్రామా, చివరిదాకా ఉత్కంఠ, ఒకరి మీద ఒకరు ఫిర్యాదులు, ఇద్దరు కాంగ్రెస్ రెబల్స్ ఓట్లపై వివాదం, చివరికి ఓట్లు చెల్లవన్న ఈసీ, ఆఖరికి అహ్మద్ పటేల్ గెలుపు. గుజరాత్ రాజ్యసభ ఎన్నికల్లా మిడ్ నైట్ వరకు నడిచిన హైడ్రామా ఇది. తన గెలుపుతోటి సత్యం విజయం సాధించిందంటూ ట్వీట్ చేశారు అహ్మద్ పటేల్. ఇంకో దిక్కు మిగిలిన 2 సీట్లను దక్కించుకుంది బీజేపీ. ప్రధాని మోడీ సొంత రాష్ట్రంలో కాంగ్రెస్ పరువు నిలుపుకుంది. గుజరాత్లో జరిగిన 3 రాజ్యసభ స్థానాల్లో 2 బీజేపీ గెలిస్తే ఇంకో స్థానాన్ని కాంగ్రెస్ సొంతం చేసుకుంది. క్షణానికి మారిన నాటకీయ పరిణామాల మధ్య 3వ సీటు కోసం జరిగిన ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి అధినేత్రి సోనియా గాంధీ రాజకీయ కార్యదర్శి అయిన అహ్మద్ పటేల్ బీజేపీ అభ్యర్థి బల్వంత్ సింహ్ రాజ్పుత్ పై గెలిచారు. ఇక మిగిలిన 2 స్థానాల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ విజయం సాధించారు. कांग्रेस पार्टी स्पॉन्सर्ड कैंडिडेट अहमद मोहम्मद पटेल ने 4,400 वोट लिया है, उसके खाते में है और उसको मैं डिक्लेयर इलेक्टेड करता हूं. दूसरा, बीजेपी स्पॉन्सर कैंडिडेट शाह अमित भाई अनिल चंद्र, उन्होंने 4,600 वोट पोल्ड किया है, उसको भी मैं डिक्लेयर इलेक्टेड करता हूं. तीसरी सीट के लिए बीजेपी स्पॉन्सर्ड श्रीमती स्मृति जुबिन ईरानी, उन्होंने भी 4,600 वोट पोल्ड किया है, उसको भी मैं डिक्लेयर इलेक्टेड करता हूं. అమిత్ షాకు 46, స్మృతి ఇరానీకి 45 ఓట్లు, బల్వంత్ సింగ్ రాజ్పుత్ కు 39 ఓట్లు పడ్డాయని ఎన్నికల సంఘం తెలిపింది. గుజరాత్ అసెంబ్లీలో మొత్తం 182 సీట్లున్నాయి. బీజేపీకి 121, కాంగ్రెస్ కు 57 మంది సభ్యుల బలం ఉంది. కానీ కాంగ్రెస్ నుంచి 6 ఎమ్మెల్యేలు రిజైన్ చేసి బీజేపీలో చేరారు. మరోవైపు వాఘేలా వర్గానికి చెందిన 7 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు దూరంగా ఉండడంతోని ఆ పార్టీ బలం 44కు పడిపోయింది. దీంతో అహ్మద్ పటేల్ ను గెలిపించుకోవడానికి కాంగ్రెస్ అష్ట కష్టాలు పడింది. ఈ హైడ్రామా అర్ధరాత్రి దాకా కొనసాగింది. కాంగ్రెస్ కు చెందిన 2 రెబెల్ ఎమ్మెల్యేలు ఓటు వేసి తాము బీజేపీకే వేసినట్టు అమిత్ షాకు చూపించారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ ఫిర్యాదుతో వీడియో ఫుటేజ్ చూసి మరీ నిర్ధారించుకున్న ఈసీ అధికారులు చివరికి ఆ 2 ఓట్లు చెల్లవని తేల్చారు. దీంతో 3వ సీట్ను గెలిపించుకునేందుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 44కు పడిపోయింది. కాంగ్రెస్ కు అందుబాటులో ఉన్న 44 మంది ఎమ్మెల్యేలు అహ్మద్ పటేల్ కే ఓటు వేయడంతో ఉత్కంఠ పరిస్థితుల మధ్య ఆయన గట్టెక్కారు. वो कंप्लेन मैंने डिसाइड करके मेरे रिपोर्ट में चुनाव आयोग को भेजी थी. आयोग ने जो मुझे ऑर्डर किया उसके मुताबिक 2 वोट था, वायलेशन ऑफ पोल वोटिंग प्रोसीजर और सीक्रेसी ऑफ वोटिंग, उसको कैंसिल करने का चुनाव आयोग का आदेश था. तो जो मैंने बिफोर काउंटिंग उसको अलग करके रद्द कर दिया. ఫైనల్ గా 3 సీట్లకు జరిగిన ఎన్నికల్లో మొదటి 2ంటిని బీజేపీ ఈజీగానే తన అకౌంట్లో వేసుకుంటే కాంగ్రెస్ మాత్రం అతి కష్టం మీద సీటును దక్కించుకుంది. విజయంపై సత్యమేవ జయతే అని ట్వీట్ చేశారు అహ్మద్ పటేల్. అహ్మద్ పటేల్ గెలుపుతో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.